నిన్న ఓ ప్రభుత్వుడు కామెంట్ చేశాడు, ఈ ఆర్మీ జాబ్ చేసే పిల్లలకి యూట్యూబ్ ఛానల్ ఉండాల్సిందే కదా అని. అయ్యా నీకే అయ్యా చెప్పేది, మేము యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా నీకే ఇబ్బంది అవుతుంది. మా హస్బెండ్ కి దూరంగా 6 నెలలు అక్కడ ఇక్కడ ఉన్నా మీకే ఇబ్బంది అవుతుంది. మమ్మల్ని ఇలా కూడా బ్రతకనివ్వరా? అక్కడ డ్యూటీలో మా వాళ్ళు తిని తినక నిద్ర ఉండి లేక ఎంత కష్టపడుతున్నారో పెళ్లి చేసుకున్న మాకే తెలుసు. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే నీకేం ఇబ్బంది అవుతుందో నాకైతే తెలియదు. అయినా యూట్యూబ్ లో నీకు ఆర్మీ వైఫ్సే కనిపిస్తున్నారా? హస్బెండ్ కి దూరంగా ఉండి ఏ ఆలోచనలు రాకుండా ఇంట్రెస్ట్ అంతా ఏదో పని చేసుకుందామని చెప్పి యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్నాం అంతే. వీలైతే సపోర్ట్ చేయి కానీ ఆర్మీ అని అంత చులకనగా చూడకు, అంతేకాని ఎదవ కామెంట్స్ చేయకు. పైగా ఆర్మీ పెళ్ళాలని చెప్పి చులకనగా చేసి మాట్లాడకు. మేము ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాం కాబట్టే అక్కడ దేశం కోసం మా వాళ్ళు పోరాడగలుగుతున్నారు. అదొకటి గుర్తించుకొని ఆర్మీ పిల్లలకి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. ఎంత కష్టపడుతున్నారో తెలుసుకొని మాట్లాడు. గవర్నమెంట్ జాబ్ అన్న పేరే కానీ మా వాళ్ళకి జీతాలు ఎంత తక్కువ ఉన్నాయో ఒకసారి తెలుసుకొని మాట్లాడు. నీ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరేమంటారు? మా అరుంధదమ్మవి నువ్వే కదమ్మా. తెలుగు తక్కువగా మాట్లాడొద్దు చంద్రమా. తను పిచ్చిదనగా చేయకండి. నేను జయజమ్మని కాదు కాదు కాదు. నువ్వు జయజమ్మవు కాకపోతే నీ మీద అడిగే కక్ష ఎందుకు? అదే ఎందుకు? నువ్వే జయజమ్మవి కాబట్టి. కాదు, అబద్ధం. జయజమ్మ చెప్పు. నేను జయజమ్మని కాదంటే వినిపించుకోరే. నా చుట్టూ ఈ కట్టు కదలేంటి? నీ చుట్టూ రగులుతున్న ఈ వినాశనం అబద్ధమా? నిన్ను హింస పెట్టడానికే వాడు సమాధి బద్దలు కొట్టుకు రావడం అబద్ధమా? నిజం, నిజమే. అప్పుడు నువ్వే జయజమ్మ అన్నది కూడా నిజం. నువ్వు మళ్ళీ పుట్టావుని అల్లా సాక్షిగా నేను నమ్ముతున్నాను. అది నిజం కాదు. అవును కానీ కాదు. ఏ సచ్చే? కాదు. ఏ సచ్చే? మాట నిలుపు కొట్టివమ్మా జయజమ్మ, మళ్ళీ జన్మ ఎత్తినావమ్మా. ఏంది అన్నంలో విషప్రయోగం గిట్లా చేసినావేంది? ఏం లేదు, నీ గ్యాస్ ట్రబుల్కు భరించలేకపోతాన్నా. అందు గురించి అన్నంలో 4 సెంటు సుక్కలు కలిపినా. నేను కిడ్నాప్ చేసినా. మీ నాయనకి ఫోన్ చేసి ₹1,00,00,000 ఇవ్వమని చెప్పు. మా నాయన కొత్త నెంబర్ నుంచి చేస్తే ఎత్తడు. అయితే మెసేజ్ పెట్టు. మా నాయనకి చదవని రాదు. ఇప్పుడు ఎట్లా నేను కిడ్నాప్ చేయను మీ నాయనకి చెప్పేది? ఈడేంద్ర మర్డర్ కేసు మన మీద వేసేపోతాడా? ఈ నాయన ఎవరో తెలీదు, అడ్రస్ తెలీదు. ఎట్టిప్పుడు ముందు హాస్పిటల్ దొరుకుపోదాం. డాక్టర్ డాక్టర్ పడుకోబెట్టండి. ఈడేంది మన కొడుకుని ఎత్తుకొచ్చేస్తున్నాడు? తను మీకేమవుతాడు? ఏమైతే నీకెందుకో, ఏదో ఒక ఇంజక్షన్ వేసి కిడ్నాప్ చేసినట్టున్నాడు. బుద్ధి చెప్తా. ఏమైంది? బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అయ్యింది. ఆపరేషన్ చేయాలా? 10 లక్షలు అవుతుంది. నాయన్ని కోటి 10 లక్షలు అడిగి తీసుకుందాంలే. సరే డాక్టర్, నేను అమౌంట్ అరేంజ్ చేస్తాను, మీరు ఆపరేషన్ రెడీ చేయండి. ఓకే. ఆపరేషన్ ఏమైంది డాక్టర్? డబ్బులు కట్ అయినారా? కట్ అయిన 10 లక్షలు. ఆపరేషన్ సక్సెస్. ₹1,10,00,000 కానీ కోమాలకి వెళ్ళాడు. శ్రావణి, ఐ లవ్ యూ. నాకు ఈ లవ్వులు అలాంటివి అస్సలు నచ్చవు. అయినా నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నేను తలుచుకుంటే ఇప్పుడే నువ్వు నా వెంట పడేటట్టు చేస్తా. అబ్బా అవునా? చేయి చూద్దాం. డాడీ, రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఉన్నాయి, కానీ నీది మమ్మీది సేమ్ బ్లడ్ గ్రూప్ ఉంది డాడీ. నీకు ఇప్పుడు తెలుసారా? 25 సంవత్సరాలు నా రక్తం దాగుతుంది. 25 సంవత్సరాలు నా రక్తం దాగుతుంది. ఏ రాజాజీ. ఓ కోడిగుడ్డు ఎంత? ఒక కోడిగుడ్డు ₹7. ఒక బిస్కెట్ ప్యాకెట్ ఎంత? ₹5. ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇక వాటి కోడిగుడ్డు ₹2 ఆపసి. ఏంది విషయం? వేసేద్దాం. అందుకే కదా మేము ఉండేదే. ఎందుకు వేసేద్దాం అనుకుంటున్నారు? యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇప్పటికే 100 వీడియోలు చేయను. మాకు రాల సబ్స్క్రైబర్స్ వాళ్ళకి వచ్చినారు. అది వాళ్ళ కష్టం, మీకే మధ్యలో కడుపు మంట. ఎట్టు తిరిగి పండుకున్న వాళ్ళ ఛానల్ గుర్తొస్తున్నది. అందుకే వేసేద్దామని ఫిక్స్ అయినాం. వేసేస్తాం. ఊరి పేరు చెప్పేసుకోండి. ఊరు పోర్చుగల్, పేరు రొనాల్డో. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్, హాఫ్ డే 10 మిలియన్ సబ్స్క్రైబర్స్. కడుపు మండిపోతున్నది. రే గంటలు వచ్చిన సబ్స్క్రైబర్లు చూసి కడుపు గుర్తుకున్నారా? సంవత్సరాల తరబడి ఆయన పడిన కష్టాన్ని గుర్తించినారా? అదంతా మాకు కనబడదు. ఎవరు ఎదిగినా మేము ఓర్చుకోలేము. అయితే ముందు మిమ్మల్ని చేయాలి. బండిని దోల్తా. కొత్త బండి. నా మీద నమ్మకం లేదా? లేదు. నమ్మకం లేని చోట నేను నా ఫ్రెండ్షిప్ ఉండదు. బై.
డాక్టర్ గారు ఏమైందండి ఏమైంది? నాకు పెళ్లి సంవత్సరం అయిందండి. పాప బాబుని ఎవరు చేసుకుంటారో పాపనే చేసుకున్నా. ఇంతకి సమస్య ఏందో చెప్పు. నా భార్య రాత్రి అనంగా పడుకునింది, ఇంతవరకు లేలే. శవాసనం వేసిందేమా? పొట్ట కూడా ఊగలే. ఏమైందో తెలియ. పొట్ట కూడా ఊగలేదా? ఏమైందో చూద్దాం పదండి సార్. రండి సార్, అక్కడ చూడండి సార్. అందమైన భార్య సార్, ఎట్టయినా కాపాడేయండి సార్. మట్టి గాజులు డజన్ 20 రూపాయలే. గాజులు కాదురా, పల్స్ చెక్ చేస్తున్నాను. చచ్చిపోయినది కదరా. చచ్చిపోయిందా? అసలేం జరిగిందిరా? మొన్న పనికి పోయి వచ్చి కాళ్ళు నొప్పులు అనిందే. సరే మన భార్య కదా కాళ్ళు దివినా ప్రశాంతంగానే పడుకునిందే. నిన్న రాత్రి గొంతు నొప్పడిందే. సరే ప్రశాంతంగా పడుకుంటుంది కదా అదివినా. ఎంతవరకు లేలే సార్. ఏమైంటుంది? ఏంది ఏమైంటుందా? సంపేశా ఉప్పుందా? ఇంత పప్పుందా? కూరలోకి కొంచెం కరివేపాకుందా? సిగ్గుందా? నీకు బుద్ధుందా? లేవన్నా మళ్ళీ వస్తావు, సెన్స్ ఉందా? ఏమైంది నాయనా? ఏమైందా? నీ కోడలు అస్తమానం కొడతానే ఉంది నాయనా. అస్తమానం కొడతా ఉందా? చెప్పినాడు తెల్లారి పూట మాత్రం కొట్టబాకనే. అయినా మన కట్ట వచ్చినాం కదా, ఎట్ట కొడతదే? నేను చెప్తాను రా. ఏందమ్మా మామూలు కొడుతున్నామంట? అవును. దేనికి కుట్టినావా? ప్రతి ప్రత్యక్ష దైవం అనే నవలు చదువుతా ఉంటే డిస్టర్బ్ చేయడాడు, అందుకే కొట్టినా. నాకు నన్ను చూపి.